మరణించిన బేబీ మౌనిక ఆత్మకి శాంతి చేకూరాలి అని కొవ్వొత్తుల ర్యాలీ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో ఫిబ్రవరి 18వ తారీఖున అగ్రకుల రెడ్లు రజక కులస్తులైన 4 సోదర సోదరీమణులపై దాడి చేయడం జరిగింది మరియు ఓ మాదిగ స్త్రీపై దాడి చేయడం జరిగింది. అదే క్రమంలో 2 నెలల పసి పాపని కాలుతో తన్ని చంపడం జరిగింది. ఈ ఘోరమైన సంఘటనను నిరసిస్తూ ఖండిస్తూ చనిపోయిన పాప ఆత్మ శాంతి కోసం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మరియు ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా వివిధ ప్రజా సంఘాల సంయుక్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అగ్రకుల రెడ్ల దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కన్వీనర్ ఖ్యాతం మహేందర్ మాట్లాడుతూ కుమ్మెర గ్రామంలో దాడి చేసిన రెడ్లందరిపై బలమైన సెక్షన్లన్నీ పెట్టి కేసును బలంగా నడిపించాలి అని, వారికి సరైనటువంటి శిక్ష వేయకుంటే ప్రజల మధ్య అహంకారపు రెడ్లకు సరైన బుద్ధి చెప్తాము అని హెచ్చరించారు. ఈ మౌనిక కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలి అని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కో కన్వీనర్లు జోగు బుచ్చన్న, చిలుక సమ్మయ్య, పిల్లి క్రాంతి కుమార్, పిక్కల సారయ్య, రఘువరన్, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ కొత్తూరి రవీందర్, సిపియుఎస్ఐ వాగులాల లక్ష్మణ్, చంద్రగిరి శంకర్, భూపాలపల్లి రజక సంఘం అర్బన్ అధ్యక్షులు వైనాల శోభన్ బాబు, గోపరాజు రాజు, ప్రధాన కార్యదర్శి నాంపల్లి కుమార్, చిలకాని రమేష్, ఫైన్ల రఘు, వైనాల శంకర్, ఫిట్ సెక్రటరీ సమ్మన్న, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి శీలపాక నాగరాజు, నాయకులు పుల్ల అశోక్, కొయ్యాడ రమేష్, చెన్నూరి నరసింహ తదితరులు పాల్గొన్నారు. అగ్రకుల చేతిలో బాధితులైనటువంటి బేబీ మౌనిక కుటుంబానికి వెంటనే ఖబర్దార్ అగ్రకుల రెడ్డిలారా, ఖబర్దార్ గుండాలారా, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. We want justice, we want justice. రోజున నగర్ జిల్లా వేరే గ్రామంలో ఇంకా అమాయకురాలు దేవుడి దర్శనానికి కోసం వెళ్తే వాళ్ళు అగ్రకులాల వాళ్ళు వింటలేక తట్టుకోలేక ఆ అమ్మాయిని అనవసరంగా బాణాలు పొయ్యేంత వరకు చేసినటువంటి ఘటనకు నిరసనగా రోజు భూపాలపల్లిలో కొవ్వొత్తురాలు జరుగుతూ ఉంది. మీరు అగ్రకులాలు తెలియజేస్తూ ఉన్నాం. అసలు ఉన్నదే ఎక్కువ, మేము బీసీలను ఎక్కువ ఉన్నాం, ఎస్సీ ఎస్టీలను ఎక్కువ ఉన్నాం. అసలు నీకు గుడి ఎక్కడిది? అసలు నీకే గుడి లేదు, నీకు దేవస్థానం లేదు. ఉన్నాయి మాయావి. మా గుళ్ళకు మేము పోతున్నాం కానీ మధ్యలో మీరు రావడానికి ఎవరు? అక్కడ కులం మీరైతే మీ ఇళ్ళలో మీరు కులాలు కావచ్చు, కానీ బయట కాదు. మీరే అంటున్నారు కులాలు లేరు, ఏం లేరు అని. అగ్ర కులాలు అయితే ఖచ్చితంగా ఇక్కడికి ఉండడానికి అనవసరమైనటువంటి దాంట్లో దొరికే చేసుకొని అగ్రకులాలు గుండాయుధాలు అటువంటిది తయారు చేసుకొని అమాయకులని బలి బస్సులు చేసేటువంటి ఇంటి విధానానికి సొంత బతకాలని ఈ నైతిక రాష్ట్రంలో ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా ఆలోచించేది ఉంటే అసలు కులాల గురించి కాదు, మిమ్మల్ని కూడా అసలు దేకేది ఎవరు లేరు. అంత పెద్ద ఎత్తున బీసీ వర్గాలు కానీ ఎస్సీ వర్గాలు కానీ బయలుదేరి బయటకు వచ్చినాయి. ఈ మూమెంట్లో మీరు ఇంకా కూడా తలవంచుకోలేక అనవసరమైన పాల్పడి అమ్మాయితో పనిచేస్తూ ఉన్నారు. ఇది చెల్లుబాటు కాదు. అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు బీసీ ఎస్సీ ఐక్యత తప్పకుండా పోరాడుతూనే ఉంటుంది. అమ్మాయి కుటుంబానికి మేలు జరిగేంత వరకు ఈ పోరాటం మాత్రం తెలంగాణ అయితేనే ఉంటుంది. కాబట్టి అగ్రకులాల వాళ్ళకు మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎన్ని రోజులు పోయినా మీరు మా ముందుకు రావాల్సిందే. మీరు ఎంత దురాగతానికి పాల్పడ్డా మా ముందు రావాల్సిందే. మీరు రౌడీ దానికి సస్టైబుల్ కాండి, మాతో పాటు కలిసి రండి అవసరమైతే. కానీ మీకు మీ నిర్ణయాలు తీసుకొని అనవసరమైన పిల్లల ప్రాణాలు తీసేంత వరకు త్యాగం చేసేది ఉంటే, తిరుగుబాటు కనుక జరిగేది ఉంటే మీరు కనీసం ఏదో తెలంగాణలో కనీసం అక్కడ నిలబడాలనుకుంటే మీకు స్థానం దొరకదు. కాబట్టి చెప్తా ఉన్నాం, ఖబర్దార్ మీరు సెట్ కాండి. మీరు సెట్ కాకపోతే సెట్ చేయాల్సిన బాధ్యత బీసీ ఎస్సీ వర్గాల మీద ఉన్నది. కాబట్టి మీరు అనుకుంటా ఉన్నారు మేము తెలివికల్లోమని. నీకంటే తెలివికల్లో, నీకన్నా మేధావులు, నీకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా బీసీ ఎస్సీ వర్గాల్లో ఉన్నారు. కాబట్టి మేము ఐక్యతగా సమాజం ఇక్కడ నుంచి మీ అగాధాలు నడవాయి. కాబట్టి తప్పకుండా తెలియజేసేది ఇక్కడ మీరు మారకపోతే మిమ్మల్ని మార్చేటువంటి పరిస్థితి మా మీద ఉంది. కాబట్టి తప్పకుండా మిమ్మల్ని మార్చి తీరుతామని కూడా మేము చాలా చేస్తూ ఉన్నాం. జై బీసీఎస్టీ తెలంగాణ, జై బీసీఎస్టీ తెలంగాణ, జై బీసీ
బీసీఎస్టీ తెలంగాణ బీసీఎస్టీ జేసీ ఆధ్వర్యంలో విశారదన్ మహారాజ్ గారి యొక్క ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ కుర్మేల గ్రామం నందు జరిగినటువంటి సంఘటనకు ఉద్దేశించి ఈరోజు మేము ప్రభుత్వ ర్యాలీ తీయడం జరుగుతుంది. ఆ కుటుంబానికి ఎక్కడైతే చాకలి బిడ్డ అయినటువంటి బేబీ మౌనిక కుటుంబానికి న్యాయం చేయాలని అగ్రవర్ణ కుటుంబాలు ఏదైతే ఆ దురంకారానికి పాల్పడ్డారో వారిని వెంటనే ప్రభుత్వం శిక్షించాలని తగిన న్యాయం చేయాలని, ఈ రాజ్యంలో ఇంకా రాజ్యాంగం బతికే ఉందా అనే విధంగా ఉన్నదని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ మన తెలంగాణలోనే రోజు రోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, ఈ వెంటనే దీనికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దీని వ్యవస్థను చక్కదిద్దాలని కోరుకుంటూ బీసీఎస్టీ ఐక్యత వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. జై బీసీఎస్టీ ఐక్యత.